నా పేరు అరుణ్జ్యోతి లోఖండే. నేను ప్రతి సంవత్సరం చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా హోలీ కలర్స్ అనేది వేసాను. ఎకో ఫ్రెండ్లీ హోలీ శుభాకాంక్షలు అందరికీ. ఇంకొక మాట ఏంటంటే, హోలీ అనగానే మనకి టెక్స్టైల్ డన్ అన్ని అందరూ వింటూనే ఉంటారు. ఎకో ఫ్రెండ్లీ అనగానే కొంచెం ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా మనం కనుక ఇంట్లో ఉన్నవే కొన్ని జాగ్రత్త పరుచుకొని మిక్సీ తిప్పేసుకుంటే అయిపోయిందండి. చాలా ఈజీ మెథడ్ ఇది. మీరు కళ్ళు మూసుకొనైనా మీరు రంగులు అనేవి ఐడెంటిటీ చేయొచ్చు. అంటే ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ కలర్స్ నుంచే. మనం నార్మల్గా టెక్స్టైల్ డైస్ వాడే కలర్స్ నుంచి కళ్ళు మూసుకొని చేయండి, కెమికల్ వాసన తప్పించి ఇంకోటి రాదు. ఇందులో చాలా మంచి సువాసన, మళ్ళీ మనకి రంగులు కూడా ఇవి రంగురంగులు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ ఎకో ఫ్రెండ్లీ కలర్స్ తోటి హోలీ ఆడి ఈ హోలీని ఇంకా ఆహ్లాదంగా, ఆనందంగా, ఆరోగ్యంగా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇవి ఎలా చేస్తారంటే మనకు దొరికేవే కదండి. ఇప్పుడు న్యాచురల్గా మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు బీట్రూట్ అనగానే గులాబీ రంగు, మనకి బంతిపూలు దాని రంగులే కనబడుతున్నాయి, 2 రంగులు వస్తుంటాయి. ఏవైనా ఏ కలర్స్ అయినా మనకు కనిపించి దానికి మనకి సైడ్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గోంగూరని తీసుకుంటే పుల్లగా ఉంటుంది కదా, ఇరిటేషన్ ఇస్తుంది. అలాంటివి మనం చూసుకొని పుదీనా, తులసి ఇలాంటి ఆకులని కొంచెం తీసేసుకొని మనము మిక్సీ తిప్పేసేసుకొని, దాంతోపాటు బ్యాలెన్స్ కోసం నేను ఏం చేస్తానంటే, అవైలబుల్ ఇప్పుడు పిండి తక్కువగా అంటే జొన్న పిండి కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది. శనగపిండి వాడేదాన్ని ఇంతకుముందు, జొన్నలు రేట్ తక్కువగా ఉంది కాబట్టి అది మిక్సీ తిప్పేసేసుకొని అందులో బ్యాలెన్స్ చేసేసుకొని ఫైన్ స్ట్రక్చర్ రావడానికి చేసేసుకుంటానండి. ఈ రంగులు వాడడానికి మనము బయట దొరికే రంగులు టెక్స్టైల్ డైస్ వాడడానికి తేడా అంటే మనకు అర్థమవుతుంది. అవి విషపూరితం. పిల్లల నోట్లో ఇంకా పడితే వామిటింగ్ చేసుకోవడము, కళ్ళల్లో పడితే లేనిపోయి ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇరిటేషన్స్ రావడము, గుల్లలు ఇట్లా పిల్లలకి అంత ర్యాషెస్ రావడం అనేది చూస్తూ ఉంటాము. ఇది వాడితే ఇంకా పిల్లలు ఎంతసేపు అయినా ఆడుకోనివ్వండి అనేటట్లుగా ప్రశాంతంగా ఇంకా ఆడితే మంచిదే కదా అన్నట్టుగా ఉంటుంది. ఇవి నోట్లో పైన ఏం కాదు, ఎందుకంటే మనం చూసి జాగ్రత్తగా చేసినాయి కాబట్టి. ఇప్పుడు బయట నుంచి వాళ్ళు కలర్స్ వేసుకున్నారు, బయట నుంచి మనం తెచ్చే వాటిలలో రంగులలో కెమికల్స్ ఉన్నాయంటే మనం ఏం చేయలే. కానీ మన కళ్ళ ద్వారా మనం చూసి చేస్తున్నాం కాబట్టి, పూలలో వాటిలలో చూసి చేస్తున్నాం కాబట్టి మనం తప్పకుండా ఏకో ఫ్రెండ్లీ కలర్సే లాభదాయకం అని చెప్పొచ్చు. ఇప్పుడు రైతుల దగ్గర చేస్తున్నప్పుడు ఆ రైతులు ఏమైనా రసాయనాలు వాడితేనే తప్ప, మిగతా అయితే డైరెక్ట్గా రసాయనం అయితే మనం వాడడం లేదు. ఇదండి. ఆర్గానిక్ అయితే చెప్తున్నారు కానీ ఆర్గానిక్ ఉంటున్నాయా లేవా అనేది కూడా మనకు క్వశ్చన్ మార్కే కదా. అలాగా దీనికి కారణం అంటే మా పిల్లలే, మా అబ్బాయే. బయటికి వెళ్ళేసి ఆడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్కిన్ స్పెషలిస్ట్ని వెతకాల్సి వచ్చేదంతా భయం వేసేది. భయం కాదు, కొన్నిసార్లు వెళ్ళాల్సి కూడా వచ్చింది. దాని తర్వాత అర్థమైపోయింది, ఇది కాదు, మన పిల్లలు ఆడాలి అని చెప్తే తల్లిదండ్రులు మనం కష్టపడాల్సిందే. ఒక 2 రోజులు ఓపిక తెచ్చుకుంటే అయిపోయింది, ఏముండదు. ఆరేయడం అంటే కూర్చొని మనం దాన్ని గాలిపడం కాదు కదా, మొక్కజొన్న కంకిలాగా. అలా ఎండలో పెట్టేస్తే దానికి అదే ఆరిపోయింది, ఎండిపోతుంది. ఎండిపోయిన దాన్ని మిక్సీలో తిప్పేసేసుకుంటే అయిపోయింది. మన పిల్లలు సంతోషంగా ఆడతారు. ఓవరాల్గా హోలీ ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా. ఆనందం, ఆహ్లాదం అంటే ఆరోగ్యం ఉన్నప్పుడే వస్తుంది కదా. మన పిల్లలు బాధపడతా ఉంటే అది ఆరోగ్యం, ఆహ్లాదం అనేది రాదు. ఇదే కనుక మనం ఈ హోలీతో ఆడుకున్నప్పుడే ఇతరుల పిల్లలు వేసినా కానీ మనకేం బాధ ఉండదు. మన పిల్లోడు ఆడినా మన బాధ ఉండదు, మనం ఆడుకున్నా ఏం బాధ ఉండదు. దీని తర్వాత కూడా ఇది మిగిలిపోయినా బాధ ఉండదండి. ఇది మిగిలిపోయినా మంచిగా హెయిర్ ప్యాక్ లాగానో, ఫేస్ ప్యాక్ లాగానో, లేదంటే సున్ని పిండి లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ హ్యాపీ హోలీ, ఆనందదాయకమైన ఆరోగ్యమైన హోలీ. థ్యాంక్ యూ.